నేనైతే కొండకు వెళ్ళాను ఫ్రెండ్స్. అలా వెళ్ళిన తర్వాత అయితే నాకు తేనె కనిపించిందండి మాకు. ఇక్కడికి తొర్ర ఉంది. ఆ తొర్రలో అయితే మనకు తేనె అయితే కనిపించింది. చూసారు కదా! ఈ విధంగా గొడ్డలితో నరికేస్తున్నాం అనమాట. వాటిని బాగా నరకాలనమాట. చూసారు కదా! ఈ విధంగా అయితే ఉన్నాయి. తేనెలైతే అలా ఎగురుతున్నాయన్నమాట. చూసారు కదా! నరకాలి జాగ్రత్త. కుట్టేస్తాయన్నమాట. చాలా డేంజర్. తేనె అంటేనే మనకు తినడానికి హాయిగా ఉంటది. ఎంత కమ్మగుంటది. ఒక ఈగ కుట్టితే అంత సమ్మగుంటదనమాట. ఎందుకంటే గ్లామర్ వచ్చిద్ది మనకు. అందుకు మనం జాగ్రత్త తీయాలండి. ఇంత కష్టం చూసారు కదా! బొర తేనె అంటాం. ఈ విధంగా తేనె ఉన్నాయను. మంచి ఆయిల్ అయితే స్పట్లా ఉన్నాయన్నమాట. ఎలా అయితే ఐస్ క్రీమ్‌లో ఎలా ఉంటాయో ముద్ద ముద్దగా అలా ఉన్నాయన్నమాట. ఎంత బాగుంది చూసారు కదా! తేనె ఈ విధంగా తీస్తున్నాం మేము. చాలా చాలా బాగుందండి. చెట్టు తొర్రలన్నమాట. ఎంతో బాగుంది. ఇది ఆర్గానిక్ తేనె అనమాట. మా గ్రామాల్లో అయితే ఎక్కువ దొరుకుతాయండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం తీస్తామన్నమాట. తేనె తీసే విధానాన్ని ఈ విధంగా తీయాలి. లేదంటే ఈగలు కుడతాయన్నమాట. చాలామంది మంట పెట్టి కాల్చి చంపేస్తాయన్నమాట. ఈగలను చంపేస్తారు చాలామంది. మనం అలా చేయమన్నమాట. ఎందుకంటే మనం ఈగలను చంపకుండా నీట్‌గా తీస్తామన్నమాట. చాలామంది తక్కువ చూడండి ఆయిల్ ఏ విధంగా కారిపోతుందో అలాగా ఒక బొట్టు పడుతున్నాయన్నమాట. మనకి రోడ్డు పక్కల అమ్మేదైతే మనకు అది వేస్ట్ అండి. అది డమ్మీ అనమాట. పాకం అనమాట. పాకం వేసి అది అమ్మేస్తారనమాట. ఇది అయితే మాకు ఎన్నెలైనా ఆయిల్ ఉంటదనమాట. ఇది నేచురల్ కాబట్టి మనకు చాలా రోజులు కూడా ఉపయోగపడతాయనమాట ఇది. తేనె ఆయిల్ ఒరిజినల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. మనం తీసే విధానం ఈ విధంగా తీస్తాం. ఇంకా ఉన్నాయన్నమాట తేనెలు. ఆ రోజు అలాగా బ్రష్ చేస్తూ మార్నింగ్ కొండకెళ్ళాం అలాగా. మనం బాత్రూమ్‌కంతా బయటకెళ్తామండి మన ప్రాంతంలో. బాత్రూమ్ సరిగ్గా ఉండదు కాబట్టి బయటెళ్ళిన తర్వాత మాకు కనిపించిందనమాట ఇవి. అందులో తీసామనమాట. గుడ్డలు పట్టుకొని వెళ్ళామనమాట అలాగా. కర్ర తెచ్చుకుందామని అలా పైకెళ్ళాం. వెళ్ళిన తర్వాత దొరికింది కాబట్టి ఈ విధంగా తీసాం. చూడండి ఇన్ని దాదాపు కేజీ 2 కేజీలు ఉంటదండి ఇది. 2 కేజీకి అబోవ్ ఉంటదనమాట. వెయిట్ అయితే చాలా ఎక్కువ. ఆయిల్ కూడా చాలా బాగున్నాయన్నమాట. కొన్ని అయితే ఆయిల్ లేవు కొన్నిట్లో. చాలా చాలా టేస్ట్ అయితే బాగుందండి. నోరంతా ఊరించే ఈ తేనె ఎంతో చాలా బాగుంటదన్నమాట తినడానికి. చూసారు కదా! ఎంతో వైట్‌గా ఉన్నాయి కదండీ! వాటిలో అయితే ఎక్కువ ఆయిలే ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి. ఆ విధంగా అయితే మన ప్రాంతంలో ఉన్నాయి. మనం ఈ విధంగా అయితే తేనె తీస్తామండి. తేనె వేటకెళ్ళడం కూడా ఒక విధంగా ఉన్నాయన్నమాట మనం చేయడానికి. చాలా చాలా బాగున్నాయి ఇవి. చూసారు కదా! ఈ విధంగా అయితే మేము తీస్తాం ఆల్రెడీ. తీసిన తర్వాత మన ఇంటికైతే వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా తేనె అయితే ఉన్నాయి. ఇదిగో ఆయిలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. చూసారు కదా! నేను పట్టుకున్నానా వాటిని ఎక్కువ ఆయిల్ అయితే ఉంది. మనం తీస్తూ ఆ తేనె తీస్తున్నప్పుడు మనం తినకూడదండి. ఆయన చెయ్యి మూసుకొని పోతాయంటారనమాట. లేదా చెయ్యి అంటేస్తదంటారు. ఈగలు కుట్టేస్తాయనమాట తీసే ఆయనకి. అందుకు మనం ఎప్పుడు తినకూడదు. కంప్లీట్ తీసిన తర్వాత మనం తినాలనమాట. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారం అది అనమాట. ఈ విధంగా త్వరలున్నాయి. చూసారు కదా! లోపలైతే ఈగలున్నాయి. లైటేస్తే కుట్టేస్తాయని చెప్పి మేమైతే కరిచిస్తాయనమాట ఇవి. లైటేసిన తర్వాత. అందుకు మేము లైట్ ఎయలేదు. లోపల చూపిద్దామని అవ్వదనమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి మనకు తేనె. మన ప్రాంతంలో ఆర్గానిక్ తేనె దొరకాలంటే మన ప్రాంతంలో దొరుకుతదండి. చూడండి ఈ విధంగా అయితే సాధన చేసి మేము తీసుకున్నాం. ఎంతో కష్టపడి ఈ తేనె అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి మనం తినడానికి ఎంతో హ్యాపీగా ఉంటే సరదాగా ఉంటదనమాట. మంచి తేనె చూసారు కదా! ఈ విధంగా అయితే అరటి ఆకులు ఏ ఆకు